అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జాతర అంటే ఏంది? కుటుంబం అంతా కలిసి రావడం, స్నేహితులతో రావడం, ధూమ్‌ధామ్ 4 రోజుల పాటు ఉంటుంది. ఇక సమ్మక్క సారమ్మ జాతర అంటే ఇక పండగే పండగ ఉంటుంది. అంతా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 3 days. మేమా 2 days. 2 days అండి. ఎట్లా ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా భోజనాలు చేస్తున్నారు కలిసి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపించింది. బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ప్రతి ఏడాది వస్తూ ఉంటారా? లేదే ఇదేసారి ఫస్ట్ ఈసారి ఈసారి ఎట్లా ఉంది? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? పర్లేదు బాగానే ఇక చూడొచ్చు, అంటే వీళ్ళంతా కలిసి ఎంచక్కా భోజనాలు చేస్తున్నారు. పాపం ఇక్కడ కూర్చొని ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. ఎట్లా అనిపిస్తుంది మీ వాళ్ళందరితో ఇట్లా కూర్చొని తినడం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏంటి మరి 2 రోజులు ఎట్లా ఎంజాయ్ చేశారు? సూపరా? పెద్ద ఆవిడ ఉంది, చెప్దాము. ఏమవుతారమ్మా వీళ్ళంతా నీకు? మాకు చుట్టాలు అవుతారు. చుట్టాలు అవుతారా? ఏంటి చుట్టాలు మొత్తం కలిసి వచ్చిర్రు? ఎట్లా ఉంది జాతర? చాలా బాగుంది. అమ్మవారిని చూసారా? చూసాము, మరి సమర్పించారా అమ్మవారికి కానుకలు? చేసాము. చేసావా? ఎట్లుంది ఈసారి? బాగుంది. బాగుందా? పోయినసారి కన్నా ఈసారి బాగుంది. బాగుందా? అంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారా? 2 times. 2 times వచ్చారా? పోయినసారి కన్నా ఈసారి బాగుంది. ఏంటి మేడారం స్పెషల్ ఏంటి? సమ్మక్క సారాలు చూసారా, సంతోషం అనిపించింది. చికెన్ మటన్ ఇదంతా ప్లాన్ చేస్తారా? ఏం లేదు, ఏం లేదా? ఎప్పుడు తిరుగు ప్రయాణం ఎప్పుడు? పులిగోరే ఎల్లుడు రేపు వెళ్ళడం. రేపు వెళ్దామా? ఎక్కడ ఉంటున్నారు అంతా? గూడారాలు మేము వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా గూడారాలు వేసుకున్నారా మళ్ళా? వేసుకోలేదు, వేసుకోలేదా? రోడ్డు మీద ఉన్నాము. అయినా మంచిగా ఉంది. ఆ, జాతర అంటేనే అందరు కలిసి చాలా సంతోషం అనిపించింది. చూడొచ్చు. అంటే మేడారం అనగానే అందరికీ గుర్తొచ్చేది అందరి కుటుంబంతో రావడము. ఇక్కడ హోటల్స్ అలాంటివి లేకపోయినా సరే రోడ్డు మీద ఉండైనా సరే అమ్మవారిని దర్శించుకుంటాము. ఆ రోజు అనేది మాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది అని చెప్తున్నారు. అన్న ఇప్పుడు అంతా ఫ్యామిలీ వచ్చి చేసుకునే పండగ ఇది, దోస్తులు అంతా. ఏంది ఈరోజు ప్లాన్స్ ఏం చేశారు? ఏం లేదు మేడం, ప్రతి 2 సంవత్సరాలకు జరిపేటువంటి ఈ గిరిజన సమ్మక్క సారక జాతర మేమంతా ఫ్రెండ్స్ కలిసి రావడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు జాతర అంటే గుర్తొచ్చేది మందు ముక్క. ఎట్లా ఏర్పాటు చేసుకున్నారు ఈసారి? మేడం ప్రతిసారి విధంగానే ఈసారి కూడా మంచిగా ప్రతి ఒక్కరు కోళ్ళు కానీ మేకలు కానీ అమ్మవారికి సమర్పించి చాలా దిగ్విజయంగా కుటుంబ సమేతంగా వాటిని భుజించడం జరిగింది మేడం. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గవర్నమెంట్ కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్న చెప్పండి, ఆ జంపన్న వాగులో స్నానం ఆడిన దగ్గర నుంచి అమ్మవారిని దర్శించుకునేంత వరకు మొత్తం ఒక సందడిగా కనిపిస్తుంది. ఎట్లుంది మీకు ఈ జాతర? యాక్చువల్లీ మేడారం జాతర మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం. సమ్మక్క సారక్క గొప్ప తల్లి గొప్ప బిడ్డ, వాళ్ళ యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకుంటే మనకు చాలా నేర్చుకోవచ్చు. ప్రతి తల్లి బిడ్డ ఎలా ఉండాలనో వారి నుంచి చాలా నేర్చుకోవచ్చు. దైవంతో ఎవరైనా దైవ సంకల్పంతో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ద్వారా నేర్చుకోవచ్చు. అలాగని ఈ బెల్లం యొక్క న్యూట్రిషను, ఈ ప్రకృతి నేచర్లో ఫ్రెష్ గాలి, ఫ్రెష్ వాటరు, ఇదంతా దీని వెనుక సైంటిఫిక్గా చూస్తే చాలా పవర్ఫుల్. ఈ అమ్మవార్ల గొప్పతనం, ఈ దైవశక్తిలో మనం భాగ్యస్వామ్యంలో ఒక భక్తుడిగా రావడం అదృష్టం. అంటే సమ్మక్క సారలమ్మ అంటే ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి బంధాన్ని ఏ విధంగా ఉండాలి అనేది తెలియజేసే ప్రతీకగా ఉంటారు. అలాగే దైవంగా అమ్మవార్లను కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఈసారి సమ్మక్క సారలమ్మ మహాజాతరని తెలంగాణ కుంభమేళం జాతరగా పిలుస్తూ ఉంటాం. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ఈ జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడారం.